హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 19వ కీర్తన మొదటి 3 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. సో, మనం మూడో వచనంలో చూస్తే ఏంటి? వాటికి భాష లేదు, వాటికి స్వరం లేదు, వాటి కంఠధ్వని మనకు వినపడదు. అయినా కానీ ఆయనని ఆకాశంలో ఆయనని ఎలాగ మహిమపరుస్తున్నాయి? అంతరిక్షం ఆయన చేతి పనిని ఎలాగ మహిమపరుస్తుందంటే, వాటికి దేవుడు ఏ పనులైతే అప్పగించారో ఆ పనులు అవి చేయడం వలన. అంటే ఇప్పుడు మనం సూర్యుడు గనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అందరికి వెలుగు ఇస్తుంది. పగలుపూట, రాత్రేమో చంద్రుడు, అలాగ నక్షత్రాలు ఉంటాయి, అలాగ ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, అంతరిక్షం ఉంటుంది. సో, ఇలాగ ఏంటి మనం సృష్టిలో ఏది చూసుకున్నా సరే యేసుప్రభు వారు ఎలాగైతే మాట పలికారో సృష్టించే రోజున, అలాగే అవి ఇప్పటికీ కూడా నడుచుకుంటున్నాయి. అంటే ఆయన మాట పైనే, ఆయన ఆజ్ఞ పైనే అవన్నీ జరిగిస్తున్నాయన్నమాట వాటి పనులు. సో, మనం కూడా దేవుని మహిమపరచాలంటే, మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, సో మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అందరూ థాంక్స్ గివింగ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, థాంక్స్ గివింగ్ అంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. సో, ఎప్పుడైతే ఆయన మనకు అప్పగించిన పనిని మనం గనక చేస్తూ ఉంటామో, అది ఆటోమేటిక్‌గా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లే, ఆయనను మహిమపరుస్తున్నట్లే, ఘనపరుస్తున్నట్లే. సో, ఎందుకంటే ఇప్పుడేంటి మనం ఆయన చెప్పిన పని చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్‌గా అక్కడ ఒక కృతజ్ఞతా భావంలో మనం ఉన్నట్లు. అంటే దేవా, ఈ శరీరం మీరు నాకిచ్చారు, ఈ శక్తి మీరు నాకిచ్చారు. నేనేదైతే ఈరోజు ఏ పరిస్థితిలో అయితే ఉన్నానో అది మీ వల్లనే. కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను. సో, ఒక రకంగా ఆ విధంగా మనం యేసుప్రభు వారికి విధేయత చూపించడం అంటే ఏంటంటే, మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లే. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే యేసుప్రభు వారు మీకు ఏ పనైతే అప్పగించారో అది తెలుసుకొని, అది మీరు ప్రతిరోజు గనుక చేస్తున్నట్లయితే, అంటే ఆయన శక్తితోనే, ఆయన మహిమతోనే అది మనం చేయగలుగుతాం. సో, అలాగ చేసినట్లయితే ఏంటంటే ఆటోమేటిక్‌గా మనమందరం యేసుప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లే, మనం ఆల్రెడీ ఆయనను స్తుతిస్తున్నట్లే, ఘనపరుస్తున్నట్లే, మహిమపరుస్తున్నట్లే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. మీరింతవరకు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఆకాశములు, అంతరిక్షము అన్నీ మీ మహిమను ప్రచురపరుస్తున్నాయి. ఎందువలన అంటే వాటికి మీరు ఏ పనైతే అప్పగించారో అవి నెరవేర్చడం వలన, అవి చేస్తుండడం వలన అని చెప్పినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు వారికి మీరు అప్పగించిన పనిని వారు తెలుసుకొని మీ శక్తితో, మీ సహకారంతో వారు అది చేసి, వాళ్ళు మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచుటకు, మహిమపరచుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.